శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 శని వక్రగతి జూలై 27వ తేదీన ప్రారంభం కాబోతోంది. శనిదేవుడు మీనరాశిలోనే వక్రగతిలో సంచారం చేస్తాడు. అయితే ఈ వక్రగతి డిసెంబర్ 11, 2026 వరకు కొనసాగుతూ ఉంటుంది. అంటే సుమారు 138 రోజుల పాటు ఈ వక్రగతిలో ఉంటారు శని. ఇక శని వక్రగతి కారణంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం. వృషభ రాశి వారైతే ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. శని వక్రగతి ప్రారంభం అయిన తర్వాత మీ జీవితంలో చాలా కాలంగా కనిపించని ఒక మార్పు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఎందుకు అంటే వృషభ రాశి వారికి శని లాభస్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. దీనిని కారణంగా ఇప్పటి వరకు కూడా మీకు రావాల్సినటువంటి ఉండి ఆగిపోయిన డబ్బులు ఏవైతే ఉంటాయో, ఆలస్యమైన అవకాశాలు అన్నీ కూడా నెరవేరకుండా మిగిలిపోయిన కోరికలు మళ్ళీ చర్చలోకి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి అవకాశం నిజమైన అవకాశం కాకపోవచ్చు. ముఖ్యంగా ఒక పరిచయస్తులు చెప్పే మాటలను నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం గాని, లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం విషయంలో తొందరపడకండి. ఉద్యోగస్తులకు శని వక్రగతి కాలం చాలా కీలకంగా మారవచ్చు. గతంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు రాలేదని బాధపడుతున్నట్లయితే ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభం అవుతున్నాయి. పాత ప్రాజెక్టు కానీ లేదా గతంలో చేసిన పని కారణంగా మీ పేరు మళ్ళీ అధికారుల దృష్టికి వచ్చే అవకాశము ఉంది. కొంతమందికి ప్రమోషన్ గురించి చర్చలు ప్రారంభమవుతాయి. మరికొందరికి గతంలో చేజారిపోయిన ఉద్యోగ అవకాశాలు మరో రూపంలో తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు, గతంలో పరిచయమైన వ్యక్తుల ద్వారా కొత్త ఆదాయ మార్గాలు కనిపించే సూచనలు ఉన్నాయి. కానీ భాగస్వామ్య వ్యాపారంలో డబ్బుకు సంబంధించిన లెక్కలు స్పష్టంగా ఉంచుకోవాలి. లేకపోతే చిన్న అపార్థం పెద్ద సమస్యకు దారితీయవచ్చు. వృషభ రాశి వారికి ఈ సమయంలో స్నేహ సంబంధాల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. మీతో చాలా కాలంగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ప్రవర్తనలో మార్పుని మీరు గమనిస్తారు. మీ అవసరం ఉన్నప్పుడు ఎవరో మీ పక్కన నిలబడతారు, ఎవరు కేవలం ప్రయోజనం కోసం మీతో ఉన్నారు అనే విషయం అర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన చర్చ మొదలవుతోంది. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి ఆలస్యమైన సంబంధం మళ్ళీ ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రేమ సంబంధాలలో మూడో వ్యక్తి మాటలు విని నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. అందువల్ల చేతిలోకి వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం మీరు దాచుకోవడం మీకే మంచిది. ఇప్పుడు వృషభ రాశి వారికి ఉత్తమమైన శని పరిహారం ఏంటో తెలుసుకుందాం. ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత శనిదేవుడిని మనస్సులో ధ్యానిస్తూ ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనంతరం మీ శక్తి మేరకు వృద్ధులకు లేదా శారీరకంగా కష్టపడి జీవించే కార్మికులకు అన్నదానం చేయండి. ఈ పరిహారాన్ని వరుసగా 11 శనివారాలు భక్తితో ఆచరించడం శుభప్రదమని ఆధ్యాత్మిక విశ్వాసం. వృషభ రాశి వారు గుర్తుంచుకోవాలి, ఈ శని వక్రగతి మీకు అవకాశాలను తెస్తోంది. అదే సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గుర్తించే వివేకాన్ని కూడా నేర్పిస్తోంది. తొందరపడకుండా వచ్చిన అవకాశాలను పరిశీలించి క్రమశిక్షణతో ముందుకు వెళితే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరడానికి ఈ కాలం మార్గం చూపించవచ్చు. చూసారు కదా వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.